సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండడంతో అసలు విషయం ఏంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. ఇద్దరే అన్నట్టు 2 రోజులుగా తెలంగాణను ఊపేస్తున్న అక్కలు ఇద్దరు కన్నీళ్లు పెట్టడం, మీరు చేసిన ద్రోహం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఇంకో చెల్లి, తమ్ముడు ఎదురుదాడి చేయడం, రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఈ ఇద్దరి కోసమే మాట్లాడుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ ఇద్దరు, ఆ ఇద్దరి గొడవేంటి, ఎక్కడ మొదలైంది? సీఎం వ్యాఖ్యలపై కలవరానికి వేరే కారణం వేరే ఉందనే టాక్. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాకా పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర విమర్శలు చేయగా 2 రోజులుగా సభ లోపల బయట అదే అంశం రచ్చకు దారితీసింది. వారం రోజులుగా ప్రశాంతంగా సాగుతున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారి కలకలం రేగినా ఈ కలవరానికి కారణం వేరే ఉందనే టాక్ ఆసక్తి రేపుతుంది. ఎన్నడూ లేనట్లు ఇద్దరు మహిళా నేతలను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడం, వెంటనే ఆ ఇద్దరిలో ఒకరైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డి నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన చెందడం అసెంబ్లీ ఎపిసోడ్. అయితే అదే అసెంబ్లీలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు సీఎం కామెంట్లపై రకరకాల చర్చకు దారితీశాయి. ఢిల్లీ వస్తామని రాలేదనే కోపమే సీఎం వ్యాఖ్యలకు కారణమన్నట్లు సీతక్క ఇచ్చిన వివరణతో రాజకీయ వర్గాలలో అనేక సందేహాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లు సీతక్క చెప్పడంతో అసలు విషయం ఏంటై ఉంటుందని అంతా ఆరా తీస్తున్నారు. దీంతో ఓ తాజా సమాచారం పొలిటికల్ సర్కిల్స్లో విస్తృత చర్చకు దారితీసింది. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలే ఉండేవని చెప్తున్నారు. సబితా రేవంత్కి మధ్య 2-3 విషయాలలో భేదాభిప్రాయాలు, అసెంబ్లీలో జరిగిన గొడవను బట్టి తనను కాంగ్రెస్లోకి పిలిచి ఆ ఇద్దరు బీఆర్ఎస్లో చేరినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ వివాదానికి అసలు కారణం అది కాదని సమాచారం. సబితకు రేవంత్ రెడ్డికి మధ్య 2-3 విషయాలలో భేదాభిప్రాయాలున్నాయని, కానీ ఇటీవల చోటు చేసుకున్న ఓ సంఘటనలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమని అంటున్నారు. ఇక సునీత లక్ష్మారెడ్డి సైతం సబితతో పాటే సీఎం రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాజా కోపానికి అసలు కారణమేంటి? 2018 ఎన్నికలకు ముందు సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానం మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారనే విషయంతో అంతా ఏకీభవిస్తున్నా, అలా పార్టీలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ సంఘటన వల్లే సబితా కాంగ్రెస్ను వీడి వచ్చిందంటున్నారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కొండంగల్ నుంచి పోటీ చేయగా సబితా మహేశ్వరం నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరిలో సబిత మాత్రమే గెలిచారు. ఇక ఆ తర్వాత జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి మల్కాజిగిరి నుంచి లోక్సభకు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో సబిత కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాలని భావిస్తే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్లోకి తెచ్చి కార్తిక్ రెడ్డికి రావాల్సిన సీటును రేవంత్ అడ్డుకున్నారని సబిత ఆరోపిస్తున్నారు. ఆ కారణంతోనే సబిత బీఆర్ఎస్లో చేరారని చెప్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజా కోపానికి 5 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటన కారణం కాదని, అది ఒక సాకుగా మాత్రమే చెప్తున్నారని అంటున్నారు.